2016 సంవత్సరం తర్వాత 5 దేశాలు 8 రోజుల పర్యటనతో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు మళ్లీ వార్తల్లో నిలిచారు. జూలై 2, 2025 నుంచి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు పర్యటించిన ఆ 5 దేశాలను పరిశీలిస్తే ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్ మరియు నమీబియా. దాదాపు పర్యటించిన ఈ ప్రతి దేశంలో కూడా ఆ దేశానికి సంబంధించిన అత్యున్నత పురస్కారము నరేంద్ర మోదీ గారికి వరించింది లేదా సత్కరించడం జరిగింది. ఆ పురస్కారాలను కనుక పరిశీలిస్తే ముందుగా ఘనా దేశానికి సంబంధించి ద ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనా. నెక్స్ట్ ట్రినిడాడ్ అండ్ టొబాగోకి సంబంధించి ద ఆర్డర్ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్ అండ్ టొబాగో. మూడవ దేశంగా అర్జెంటీనా దేశ రాజధాని బ్యూనోస్ ఎయిర్స్ పాలకుడు నరేంద్ర మోదీ గారికి కీ టు సిటీ హానర్ తో సత్కరించడం జరిగింది. ఇక బ్రెజిల్ దేశానికి సంబంధించిన అత్యున్నత పురస్కారం గ్రాండ్ కాలర్ ఆఫ్ ది నేషనల్ ఆర్డర్ ఆఫ్ ది సదరన్ క్రాస్. చివరిగా నమీబియా దేశ పర్యటనతో అంటే జూలై 9, 2025వ తేదీన నమీబియా దేశ పర్యటనతో ఈ పర్యటన పూర్తయింది. ఇక్కడ నమీబియా దేశ అత్యున్నత పురస్కారం అయిన ద ఆర్డర్ ఆఫ్ ది మోస్ట్ ఏన్షియంట్ వెల్విట్షియా మిరాబిలిస్ అనే అత్యున్నత పురస్కారంతో నరేంద్ర మోదీ గారిని సత్కరించడం జరిగింది. సో పోటీ పరీక్షల కోణంలో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్. ఖచ్చితంగా ఫోకస్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులందరికీ లింకును షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.